హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366 ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం వచ్చేసరికి మైపాడు బీచ్, నెల్లూరు దగ్గరలోని దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైపాడు బీచ్ కి అయితే వచ్చేసామండి. మనకి బీచ్ కి వచ్చే దారిలో అయితే చుట్టుపక్కల అయితే మనకి పొలాలతో పచ్చదనంతో కొబ్బరి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ చుట్టూ అంతా మనకి ఫిషెస్ హ్యాచరీస్ కానీ రొయ్యల హ్యాచరీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి బీచ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో వచ్చేసరికి శివాలయం ఉంది, లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేసరికి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ రిసార్ట్స్ వచ్చేసరికి న్యూ ఇయర్ కి ఏదైనా ఫంక్షన్స్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అంట. నెల్లూరు ఆర్టీసీ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చారంటే రైల్వే స్టేషన్ ఎదురుగా మనకి 2 బీచ్లు ఉన్నాయండి నెల్లూరులో. కొత్తకోట బీచ్ ఉంటుంది, మైపాడు బీచ్ ఉంటుంది. మనం ఎటువైనా కూడా మనకు క్రాస్ వస్తుంది రోడ్డు. ఇప్పుడు నేనైతే అల్లిపురం మీదుగా వెళ్తున్నాను. నవాపేట వచ్చేసరికి అల్లిపురం అంటారు. అల్లిపురం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంది. అల్లిపురం నుంచి రైట్ తీసుకున్నారంటే కొత్తకోట బీచ్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నారంటే మైపాడు బీచ్ వస్తుంది. నేను అల్లిపురం రోడ్ అయితే బాగుంది కాబట్టి రోడ్డు కూడా చాలా బాగా నీట్గా వేస్తున్నారు. అందువల్ల నేను అల్లిపురం రోడ్లోంచి వెళ్తున్నాను. అల్లిపురం రోడ్ నుంచి మైపాడు బీచ్కి వెళ్తున్నాను. రోడ్ అయితే చాలా బాగుంది. అల్లిపురం ఇందుకూరుపేట దాటుకొని మనం మైపాడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు 2 వైపులా కూడా పచ్చని పొలాలు అని ఇది కాకుండా మనకి గట్టు మీద కూడా టెంకాయ చెట్లతో కొబ్బరి చెట్లతో తాటి చెట్లతో కూడా మనకి పచ్చదనం అయితే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో కూడా ఆచరిస్ ఉన్నాయంట. ఫిష్ ఆచరిస్ ఉన్నాయి, రొయ్య ఆచరిస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి మనకి ఇక్కడ ఆచరిస్ కూడా. నెల్లూరు అనేది ఫేమస్, చేపలకి ఫేమస్ అంటారు. చేపల పులుసు, చేపలు వాటికి ఫేమస్. ఈ దారిలో కూడా మనకి 2 వైపులా కూడా చెరువులు ఉన్నాయి. చేపల చెరువు, రొయ్య గుంటలు ఇట్లా మొత్తం ఉన్నాయి. ఎటు సైడ్ చూసినా కూడా చేపల గుంటలు, చెరువు గుంటలతో పూర్తిగా నిండిపోయింది. రోడ్డుకి 2 వైపులా కూడా పచ్చని పొలాలతో అండ్ పెద్ద పెద్ద ఎత్తైన టెంకాయ చెట్లతో మనకి పోయేటప్పుడు అయితే మనకి అసలు ఈ లొకేషన్ కూడా పోను ఏంటంటే నెల్లూరులో మనకు కొంచెం హీట్ అనిపిస్తుంది. మనకు సముద్రం దగ్గరకు పోను మనకి ఇక్కడ కొంచెం కూల్ వాతావరణం, అంటే సముద్రం యొక్క చల్లదనం కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది. కొంచెం క్లైమేట్ కూడా కూల్గా చల్లేసినట్టుగా చల్లగా తగులుతుంది. వచ్చేసాం మైపాడు బీచ్ దగ్గరికి. అదో ఎదురుగా ఉండేదే మైపాడు బీచ్. మనం బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఈ రోడ్డు దాటుకొని వెళ్ళామంటే మనకు వచ్చేదే బీచ్. ఇదే లాస్ట్ ఈ ఊరికి రోడ్డు. ఇంకా తర్వాత వచ్చేది డైరెక్ట్గా సముద్రపు బీచ్. అదిగో ఎదురుగా వచ్చేస్తాం చూడు. అదిగో వచ్చేసింది బీచ్, మైపాడు బీచ్ వచ్చేసింది. రైట్ సైడ్ వచ్చేసరికి శివాలయం ఉందండి. ఈ శివాలయంలో వచ్చేసరికి లోపల వ్యూ చూసామంటే ఇక్కడ జ్యోతిర్లింగాలలో 12 ద్వాదశ లింగాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ నమూనాలతో కూడా ఒక చిన్న చిన్న ఆలయాలుగా చూపించారు. మనం బయట నుంచి చూసేసరికి వ్యూ ఇలా ఉంటుంది. నా వెనక కనబడుతుంది కదండి, ఇది శివాలయంలోకి ఎంట్రీ ద్వారం. మనకి శివాలయంకి ఎదురుగానే ఆపోజిట్ లో మనకు సముద్రం వస్తుంది, బే ఆఫ్ బెంగాల్. నెల్లూరు నుంచి 20 కిలోమీటర్స్ దూరం వస్తుందండి ఈ బే ఆఫ్ బెంగాల్ కి. మైపాడు బీచ్ అంటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరీంద్ర హరి 5366. శివాలయం ఎంట్రీ వచ్చేసరికి ముఖద్వారం వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి. మనకి స్టార్టింగ్ లోనే నందీశ్వర విగ్రహం ఉంటుంది. శివాలయంలో ముఖద్వారంలో ఎంటర్ అవ్వగానే మనకి ద్వారంలోనే మనకి ఇరువైపులా కూడా స్వామివారి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి. స్వామివారి విగ్రహం అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి స్వామివారికి ఆపోజిట్ లోనే మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇది అమ్మవారి విగ్రహం అండి. ద్వారంలో నుంచి బయట లోపలిగా రాగానే మనకి వచ్చేసరికి 2 ధ్వజస్తంభాలు కలుగుతాయి. ఈ 2 ధ్వజస్తంభాలు వచ్చేసరికి ఒకటి అమ్మవారికి, 2 వచ్చేసరికి స్వామివారికి ఉంది. మనకి ఈ ఆలయం ఎదురుగా మనకి ఒక శివుడి విగ్రహం కూడా మనకు చేస్తున్నారు. శివుడు కూర్చొని ఉన్నారు. ఈ విగ్రహానికి ఆపోజిట్ లోనే మనకి సముద్రం కనబడుతుందండి, బే ఆఫ్ బెంగాల్. దీని పక్కనే కూడా మనకి శివుని యొక్క శివలింగము, మహాశివలింగం అండి. ప్రతి శివరాత్రికి అయితే ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిపి స్వామివారికి విశేష పూజలు జరిపిస్తారు. గుడిలో ఎంటర్ అవ్వగానే స్వామివారి యొక్క నంది విగ్రహం అయితే నందీశ్వర్, స్వామికి ఎదురుగా నందీశ్వర్ ఉన్నారండి. నల్ల పాదాలు అయితే చెక్కిచ్చారు, చాలా అద్భుతంగా అయితే ఉంది. నందీశ్వరం ఎదురుగానే మనకి శివుని విగ్రహం ఉంది. ఈ ఆలయం యొక్క బయట ప్రాంగణం కూడా
మనకి సముద్రం ఎటు వెళ్ళినా కూడా మనకి సముద్రం అనేది చాలా చక్కగా కనబడుతుంది. ఆలయంలోకి లోపల వెళ్ళంగానే మనకి నందీశ్వరు ఉన్నారు. నందీశ్వరు ఎదురుగా స్వామివారు ఉన్నారండి, శివలింగ రూపము. చాలా అద్భుతంగా అయితే ఉన్నారు. అమ్మవారి ప్రతిరూపం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. సముద్రాన్ని ఎదురుగా ఇంకో ముఖద్వారం చెప్పారు కదండి, తూర్పు వైపున ముఖద్వారం మనకి ఇలా ఉంటుంది. ఈ ముఖద్వారానికి ఇరువైపులా కూడా మనకి నందీశ్వర విగ్రహాలు కూడా కనబడతాయి. ఈ ఆలయం అయితే సముద్ర తీరం ఉండడం వల్ల సముద్రానికి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. ఈ ఆలయం ప్రతి రోజు కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు యాత్రికులు కానీ సందర్శించే వాళ్ళు కానీ వస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ రాగానే స్వామివారి యొక్క మరో ప్రతిరూపం కూడా ఇక్కడ కట్టున్నారు. జ్యోతిర్లింగాలు చెప్పాం కదా, ఈ జ్యోతిర్లింగాల్లో మొదటి వచ్చేసరికి అమర్నాథ్ హిమలింగము. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. పైన చూడండి డిజైన్ వచ్చేసరికి సేమ్ మనకి అమర్నాథ్ హిమలింగం మందిరము మనకి డిజైన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇక్కడ ఇదొక్కటే కాదండి, ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్న నమూనా ఆలయాలు కూడా ప్రతి ఆలయం కూడా అక్కడ ఎట్లా అయితే మనకి ఆలయం ఉందో అదే నమూనాతో నిర్మించారు. ఈ ఆలయం చూసారంటే శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం, వాయులింగము కాళహస్తి. అయితే ఇక్కడ విగ్రహాలు వచ్చేసరికి అన్నిటికీ శివలింగం సేమ్ ఒకేలాగా ఉన్నారు. అన్నిటికీ విగ్రహాలు శివలింగం అయితే ఒకేలాగా ఉందండి. మనకి గోపురాలు మాత్రము ఆయా గుడి గోపురాలు ఎలా ఉన్నాయో ఆ గోపురాలు తగ్గట్టుగా నిర్మించినారు. ఈ ఆలయం వచ్చేసరికి అక్కడ నమూనా ఎలా అయితే ఉందో మనకి ఈ ఆలయ గోపురం కూడా సేమ్ అదే నమూనాతో కట్టారు. తర్వాత పక్కన వచ్చేసరికి సోమేశ్వరుడు, శ్రీ సోమేశ్వరుడు సోమనాథ్ గుజరాత్ లో ఉంది. ఆలయం నమూనా వచ్చేసరికి మనకి గుజరాత్ లో ఆ ఆలయం అయితే ఎలా ఉందో మనకి నమూనా కూడా సేమ్ అదే విధంగా ఉంది. చూడండి నమూనా కూడా అట్లాగే ఉంది. దాని పక్క వచ్చేసరికి శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. ఇది కూడా సేమ్ మీరు గమనించారంటే ఈ గోపురం కూడా మనకి శ్రీశైలంలో ఎలా అయితే ఉందో మనకి నమూనా కూడా సేమ్ అలాగే ఉంది. ఈ నమూనా ఆలయం కూడాను. లోపల విగ్రహం చూద్దామండి. సేమ్ ఇది కూడా మనకి శివలింగము చుట్టూ నాగేంద్ర హారంతో ఉంటుంది. శ్రీ మహాకాళేశ్వరం, ఉజ్జయిని, మహారాష్ట్ర. ఈ గోపురం చూసారంటే కూడా సేమ్ మీరు చూసారంటే ఆ నమూనా, ఆ ఆలయం నమూనా ఎలా ఉందో ఇంచుమించు అలాగే చేస్తున్నారు. అదే ఆలయాలు అయితే గోపురాల నమూనాలు ఆ ఆలయం తగ్గట్టుగా వచ్చారు. శివలింగాలు అయితే మాక్సిమం అన్ని శివుని యొక్క లింగాలు సేమ్ ఒకే రూపంలో ఉన్నాయి. శివలింగం ఉంది, శివలింగం చుట్టూ నాగేంద్ర హారంతో పాటు పడగెత్తిచ్చినట్టుగా ఉందండి. సరికి ఓంకారేశ్వరుడు, ఇండోరు, మధ్యప్రదేశ్ అండి. ఈ ఆలయం నమూనా కూడా సేమ్ అక్కడ ఆలయ నమూనా ఎలా ఉందో ఆ నమూనాతోనే మనకి ఈ ఆలయం కూడా నిర్మించున్నారు. ఈ ఆలయం వచ్చేసరికి కేదార్నాథ్ ఆలయం, కేదార్నాథ్ ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ నమూనా ఆలయం కూడా సేమ్ అక్కడ గోపురం అయితే ఎలా ఉంటుందో ఇంచుమించు సేమ్ అదే డిజైన్ తో అదే డిజైన్ తో కట్టున్నారు. అయితే లోపల శివలింగాలు అయితే మాక్సిమం అన్ని శివలింగాలు ఒకే రూపంలో ఉండి నాగేంద్ర పడగలతో ఉందండి. ఇక్కడ ఆలయ గోపురాలు మాత్రము ఆ ఆలయం ఎలా ఉన్నాయో ఆ ప్రదేశంలో ఆ నమూనాలతో నిర్మించారు. ప్రతి ఆలయం గమనించారంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆ ఆలయం ఏ డిజైన్ అయితే ఉంటుందో ఈ గోపురాలు కూడా, ఈ నమూనా ఆలయాలు కూడా అదే విధంగా మనకి ఆ డిజైన్ తోనే కట్టబడినారు. శ్రీ భీమేశ్వరుడు, పూణే, మహారాష్ట్ర. కాశీ విశ్వేశ్వరుడు అని వారణాసి, ఉత్తరప్రదేశ్. శ్రీ దయంబేశ్వరుడు, నాసిక్, మహారాష్ట్ర. ఆలయం వచ్చేసరికి వైద్యనాథేశ్వరుడు, దేవగరు, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. పైన ఆలయ నమూనా చూస్తే అక్కడ ఆలయ నమూనా ఎలా ఉందో ఈ నమూనా ఆలయం కూడా సేమ్ అదే విధంగా గోపురం నిర్మించున్నారు. శ్రీ నాగేశ్వరుడు, గుజరాత్, ద్వారకాలండి. ఈ ఆలయ నమూనా కూడా మనకి ఆలయ నమూనా ఎలా ఉందో ఆ చిహ్నంతో అట్లా కట్టారు. పక్కసరికి శ్రీ రామలింగేశ్వరుడు, రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తర్వాత సరికి శ్రీ విఘ్నేశ్వరుడు, ఔరంగాబాద్, మహారాష్ట్ర ఆలయ నమూనా. చివరికి వచ్చేసరికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పళని, తమిళనాడు. మీకు ఇందాక ఆ చివరిలో వచ్చేసరికి వినాయక స్వామి విగ్రహం, గోకర్ణలో వినాయక స్వామి విగ్రహం ఎలా ఉందో సేమ్ అలా ఉందండి. ఈ చివరికి వచ్చేసరికి
పరేలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉందో ఆ నమూనాతో మనకి ఈ ఆలయం ఉంది. ఈ నమూనా ఆలయాల చుట్టుపక్కల కూడా విశాలమైన ప్రదేశం ఉంది. చాలా వరకు ఎంటీ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి స్వామివారు, వినాయక స్వామి వారి విగ్రహాలు, ఈ పక్క వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మహాశివలింగం అండి. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నట్టుంది. మీకు శివలింగం చెప్పాను కదండి, మహాశివలింగం. ఈ మహాశివలింగానికి పైకి వెళ్ళేటప్పుడు అభిషేకం, అంటే పర్వదినాలలో మనకి అభిషేకం చేయాలంటే ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి అభిషేకం నిర్వహించి ఆ సైడ్ నుంచి వచ్చేస్తారు. మనం ఇప్పుడు అభిషేకం చేసే సమయంగా నుంచి చూద్దాము మనకి చుట్టుపక్కల ఎట్లా ఉంది, సముద్రం వ్యూ అనేది ఎలా ఉందో చూద్దామండి. ఏరియా వ్యూ అయితే మనకి ఏరియా కనబడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ సముద్రం ఉంది, మైపాడు బీచ్ అంటారు. ఇక్కడైతే ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మనకి సందర్శకులు వస్తూనే ఉంటారండి. ఇది నెల్లూరులో ఫేమస్ అయిన బీచ్. నెల్లూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందుకూరుపేట మీదుగా వస్తారు. మైపాడు బీచ్. ఈ బీచ్ లో అయితే చిన్నపిల్లలు కానీ ఎంజాయ్ చేయాలనుకుంటున్న కానీ చాలా అద్భుతంగా అయితే ఎంజాయ్ చేస్తారు. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బీచ్ లో అయితే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే మా బుడ్డది అసలు రమ్మన్నా కూడా రావట్లేదు. అండ్ బీచ్ కి వచ్చేసరికి ఇంకా బీచ్ లో ఇంకా ఏమైనా అదర్ యాక్టివిటీస్ చూసామంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ అయితే ఏమీ లేవు, ఒక బీచ్ లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇది కాకుండా మీకు అడిషనల్ యాక్టివిటీ అని కావాలంటే చిన్నపిల్లలు ఆడుకునేదానికి రంగులు రాటము, ఒక చిన్న చిన్న ఆట వస్తువులు అయితే ఉన్నాయి. ఇది కాకుండా గుర్రంలో ఒక బీచ్ లో అయితే ఒక గుర్రం ఉందండి. ఈ గుర్రం వచ్చేసరికి కూడా బిలో 15 ఇయర్స్ పిల్లలు, అంటే మరీ ఎక్కువ వెయిట్ లేకుండా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే గుర్రం వేస్తున్నారు. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు తీసుకెళ్తారు. ఈ లాస్ట్ తీసుకొచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక 50 రూపాయలు చార్జ్ చేస్తున్నారండి. జస్ట్ ఒక రౌండ్ అలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు. బీచ్ యాక్టివిటీస్ లోకి వచ్చేసరికి గుర్రం చెప్పాను కదండి, ఇది ఒక రౌండ్. ఈ గుర్రము ఒక రౌండ్ వేస్తారండి. అంటే బీచ్ కి ఈ మూల నుంచి ఆ మూల తీసుకెళ్తారు. అన్న ఎంతనా? పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయలు అని చార్జ్ చేస్తారంట. మనతో పాటు మను అన్న 5.4 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు. అఫీషియల్ మను. సబ్స్క్రైబ్ టు హరీంద్ర హరి 5666 సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన మైపాడు ఇది బీచ్ ఈ రోజు ఇది పెట్టి కూడా నేను చాలా టైం అవుతుంది. అఫీషియల్ మను మనకంటే సీనియర్ యూట్యూబర్, అబౌట్ 5.4 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. చాలా సీనియర్. అన్న ప్లస్ ద్వారా మనం కూడా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఇంతకంటే ఏం కావాలి కొట్టండి. అఫీషియల్ మను. అలాగే ఇప్పుడు కల్కిలు కూడా యాక్ట్ చేస్తున్నా అమితాబ్ బచ్చన్ పక్కన. రేపు నిదానంగా చూడండి. బీచ్లోకి వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. మా బుడ్డతో అయితే అసలు వాటర్లోంచి బయటికి రమ్మన్నా కూడా రావట్లేదు, ఎంతసేపు లోపలికి వెళ్ళా అంటుంది. నేను కూడా సరే అని చెప్పి పాపతో పాటు లోపలికి వెళ్ళాను. ఈ బీచ్ అయితే నాకు చాలా అయితే అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా సరే చిన్న బడ్జెట్లో నెల్లూరులో ఉన్న వాళ్ళు సింపుల్గా ఫ్యామిలీతో అకేషన్కి వెళ్ళాలనుకుంటే ఈ మైపాడ్ బీచ్ ఉందండి. ఈ మైపాడ్ బీచ్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పౌర్ణమి ఆ టైంలో అయితే వాటర్ అలలు ఎక్కువ ఉంటుందంట. ప్రజెంట్ మనకైతే అలలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, కానీ వాటర్ అయితే చాలా ఎంజాయ్గా ఉన్నాయి. అసలు బీచ్లో వచ్చేసరికి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బీచ్ ఎదురుగా వచ్చేసరికి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీలైతే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కొట్టండి, ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారంటే ఈ వీడియోనే కదా నెక్స్ట్ వీడియోస్ ఏది వచ్చినా కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అవర్ ఛానల్ హరీంద్ర హరి 5666 ఏ ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్.
అండ్ నెల్లూరులో బీచెస్కి వచ్చేసరికి మెయిన్గా మనకి 2 బీచ్లు అయితే ఉన్నాయి. కొత్త కోటూరు బీచ్ ఒకటి ఉంది, మైపాడు బీచ్ ఒకటి ఉంది. ఇప్పుడు మేము చూపిస్తున్న బీచ్ అయితే మనకి అది మైపాడు బీచ్. ఇందుకూరుపేట నుంచి మనకి పోవచ్చండి. ఇందుకూరుపేట ఇప్పుడు నెల్లూరు నుంచి ఆర్టీసీ దిగారు అనుకోండి, ఆర్టీసీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి నరకూరు పోయే రూట్ వస్తుంది. నరకూరు పోయే రూట్లో ఇందుకూరుపేట నుంచి క్రాస్ చేయమంటే మనకి ఈ మైపాడు బీచ్ వస్తుంది. మైపాడు బీచ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి బీచ్లో ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హరిత రిసార్ట్స్ వాళ్ళు ఉంటుందండి. ఈ హరిత రిసార్ట్స్ వాళ్ళతో ఏంటంటే మీకు ఏదైనా అకేషన్స్ కానీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీకు ఆ రిసార్ట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అంట. అక్కడ పార్టీలు ఫంక్షన్స్ అవి పెట్టుకుంటారు. అండ్ రిసార్ట్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే బీచ్కి అనుకొని మనకి రైట్ సైడ్లో శివాలయం అయితే ఉందండి. చాలా అద్భుతంగా ఉంది శివాలయము. ఎందుకంటే ద్వాదశ లింగాలు ఉన్నాయి కదండి. ఇట్లా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోటు, అంటే ఆ గుడి నమూనాలు ఎలా ఉంటాయి అనే దానికి ఒకే చోట్ల ఆ ద్వాదశ లింగాలు కూడా ఉన్నాయి. అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న జ్యోతిర్లింగం నుంచి మొత్తం 12 లింగాల దాకా మనకి ఆ గుడి యొక్క ప్రతిరూపాల నమూనాలతో చిన్న గుడులు అయితే ఇక్కడ కట్టున్నారు. చాలా బాగా అయితే ఉంది కూడా. అంతేకాకుండా ఆ గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు గుడిలో కూడా స్థలం అనేది చాలా ఎక్కువగా బాగా పెద్దగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా గుళ్ళు స్టే చేసేదానికి కూడా చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ వాటర్ యాక్టివిటీకి వచ్చేసరికి ఏంటంటే మనకి బీచ్లో వచ్చేసరికి పెద్ద యాక్టివిటీ ఏం లేదని చిన్నపిల్లలు ఆడుకునే దానికోసం రంగులు రాట్నం ఆ టైపు ఉంటుంది. అండ్ చిన్న గుర్రాలు బండ్లు అట్లా ఐస్ క్రీమ్ బండ్స్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి బీచ్లో ఎక్కడ పోయినా కూడా మీకు ఫిషెస్ అయితే మీకు పెంచుతూనే ఉంటారు. అన్ని రకాల ఫిషెస్, సముద్రపు చేపలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే తీయలేదు. మీకు ఒకవేళ వాటర్ ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్కి వచ్చేసరికి బీచ్లో గుర్రం యాక్టివిటీ ఉన్నా కూడా గుర్రం కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక 2-3 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలు వచ్చేసరికి ఒక 1/2 కిలోమీటర్ అంటే బీచ్ ఈ మూల నుంచి ఈ మూల దాకా తీసుకెళ్తారు. చిన్నపిల్లలకైతే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. అదే బిలో 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, అబవ్ ఉండే వాళ్ళకి ఏంటంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తా అంటున్నారు. గుర్రం యాక్టివిటీ కూడా చాలా బాగుంది. ఎవరైనా నెల్లూరుకి వచ్చి బీచ్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. నెల్లూరు నుంచి మీకు 20 కిలోమీటర్ దూరంలోనే వచ్చేస్తుంది బస్సు. Hi viewers, welcome to our channel. Please subscribe me, Harindra Hari 5366.